ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 47వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి చూద్దాం. 26 శ్లోకాలు మనం ఆల్రెడీ చూసేసాం, అంతే కదా మాతాజీస్? 26 కంప్లీట్ అయింది. సో 27వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. ఏం ఓకే జరుగుతుంది? ప్రభు. ఉద్ధవుడు గోపికల్ని కీర్తిస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పటి వరకు గోపికలు మాట్లాడారు. గోపికలు తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. కృష్ణుడు ఏ విధంగా తమ పట్ల మోసం చేశారు అని మాట్లాడారు. ఆ తర్వాత కృష్ణుడికి కోపం రాకూడదని ఆ, రాధారాణి భ్రమరగీతలో చివరి సెక్షన్లో ఆమె కొంత కృష్ణుడు గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఇదంతా విన్న తర్వాత ఆ, ఇక ఉద్ధవుడు గోపికలతో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే గోపికల గోపికలకి కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని అందజేయాలి. సో అందుకని ఉద్ధవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో మాట్లాడుతూ ముందుగా కృష్ణుడు సందేశాన్ని తెలియజేయడానికంటే ముందు గోపికల్ని కీర్తించడం అనేటువంటిది జరిగింది. సో ఏమన్నారు గోపికల్ని కీర్తిస్తూ? దేవదేవుడైనటువంటి కృతార్థుడు. వాసుదేవుడికి మీ మనసులన్నిటినీ అర్పించారు కాబట్టి మీరు లోక పూజితులయ్యారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఈ విషయాన్ని మనం చాలా డీటెయిల్ గా చర్చించాము. సో ఏ విధంగా గోపికలు చేసినటువంటి ప్రేమ ఏదైతే ఉందో కృష్ణుడితోటి, ఆ ప్రేమ ఎందుకు దివ్యమైనటువంటి ప్రేమ, అది భౌతికమైనటువంటి ప్రేమ ఎందుకు కాదు, ఏ విధంగా కృష్ణుడి పట్ల అలాంటి ప్రేమను కలిగి ఉండడం అనేటువంటిది భగవంతుడు పట్ల ఉన్నటువంటి ప్రేమ కారణంగా మనము దేవతలతో కూడా ఏ విధంగా పూజింపబడతాము అనేటువంటి విషయం మనము డీటెయిల్ గా చూసాము. ఆ తర్వాత గోపికల స్థితికి రావాలి అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో జన్మల పాటు ఎన్నో తపస్సులు చేస్తేనో, లేకపోతే దానాలు చేస్తేనో, లేకపోతే హోమాలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో తప్ప, నియమ నిబంధనలు అన్నీ పాటిస్తే తప్ప కృష్ణ భక్తి అనేటువంటిది ఆ స్థాయిలకి మనం అందరం కూడా పోలేము. ఈవెన్ ఋషులు సైతం ఋషులు సైతం పొందలేనటువంటి ప్రేమని గోపికలు పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, మునులు సైతం కూడా, మునులకి కూడా ఉత్కృష్టమైనటువంటిది, అంటే చాలా దుర్లభమైనటువంటిది అలాంటి భక్తి ఆ ఆ, వీళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది. సో దీని గురించి మనం చర్చించాం. పరకీయ భావం, పరకీయ రసాన్ని చేశారు. ఓకే, యాక్చువల్గా మునులందరూ కూడా చేయలేకపోయారు అంటే ఇంతకు ముందు జన్మలో యాక్చువల్గా ఈ మునులందరూ కూడా రాముడిని వివాహం చేసుకోవాలనుకున్నారు. ఓకే, రాముడిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. అంటే మునులు ఆ యాక్చువల్గా అయితే కొంతమంది మునులు కూడా ఇప్పుడు గోపికల్లో ఒక భాగంగా వచ్చారు. ఓకే, అయితే మరి ఎంతమంది కృష్ణుడితోటి రాసలీలలు చేశారంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అందరూ చేయలేదు రాసలీల. కొంతమంది చేయలేకపోయారు. ఎందుకు? ఆ టైంలో ఏదో ఒక పని ఉంది వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు. యాక్చువల్గా మనకి ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, కొంతమంది ఎవరైతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రాసలీలల్లో భాగం పంచుకోలేకపోయారో వాళ్ళు ఆ పార్షదులుగా వచ్చినటువంటి గోపికలు కాదు. ఓకే, అంటే ఆ గోలోక వృందావనంలో కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు ఎవరైతే ఉన్నారో గోపికలు, వాళ్ళందరూ కూడా వృందావనంలోకి వచ్చినప్పుడు కృష్ణుడితోటి రాసలీలలు చేశారు. వాళ్ళు కాక కొంతమంది మునిగణం ఎవరైతే ఉన్నారో, అంటే త్రేతాయుగం సమయంలో రాముని వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి మునులు కొంతమంది ఇప్పుడు గోపికలుగా జన్మించారు. వాళ్ళేమీ వచ్చి ఇక్కడ ఆ పరకీయ భావాన్ని ప్రదర్శించలేదు. ఓకే, ప్రేమను కలిగి ఉన్నారు. వాళ్ళేమి ఇలా అర్ధరాత్రుల కాడ రాసలీలలు చేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా చేయలేనటువంటి పరకీయ రసాన్ని ఈ గోపికలు చేశారు అనేటువంటి విషయాన్ని అందుకనే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్,
పరమ భాగ్యము చేతనే మీరు పరమపురుషుడు శ్రీకృష్ణుడి నిమిత్తము మీ పుత్రులను భర్తలను దేహ సౌఖ్యములను బంధువులను గృహములను విడిచిరి. ఓకే, ఇక్కడ విడవడము అంటే దాని గురించి మనం చాలా డీటెయిల్ గా చర్చించాము. బాధ్యతలను వదిలేయడం కాదు, వాళ్ళు కృష్ణుడు కేంద్రంగా చేసుకున్నారు. కృష్ణుడి మీద ప్రేమ వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం. భర్తను ప్రేమించినా అది కృష్ణుడికి చేరాలి. పుత్రుడిని ప్రేమించినా అది కృష్ణుడికి చేరాలి. కృష్ణుడే కేంద్రం. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికం. ఎందుకైందంటే వాళ్ళు కృష్ణ ప్రేమను కేంద్రంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అలా అయింది. సో వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ భౌతిక బంధనాలతోటి వాళ్ళు బంధింపబడి లేరు అనేటువంటి విషయం అన్నమాట. వాళ్ళకి వివాహాలైనవి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబం ఉంది, అయినా కానీ ఆ భౌతిక బంధనాలు ఏవి కూడా వాళ్ళని కృష్ణుడి ప్రేమని పొందడానికి ఆపలేదు. అది నెక్స్ట్ 27వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సర్వాత్మ భావోధికృతో భవతీనాం మదోక్షజే సర్వాత్మ భావో ధిక్కృతో భవతీనాం అదోక్షజే విరహేణ మహాభాగా మహాన్మేనుగ్రహ కృతః. విరహేణ మహాభాగా మహాన్మే నుగ్రహ కృతః. ఓ మహాభాగ్యవంతులకు గోపికలారా, అదోక్షజ్ఞుడగు భగవానుని ఎడ మీరు అనన్య ప్రేమాధికారమును బడసిరి. నిజమునకు విరహ విరహావస్థయందలి కృష్ణ ప్రేమను ప్రదర్శించి మీరు నా ఎడ మహానుగ్రహమును జూపిరి. భాష్యము. గోపికలు ఉద్ధవునికే కాక సమస్త జగత్తునకు భగవత్ ప్రేమానందమును ప్రదర్శించి ఆ విధముగా ఎల్లరి ఎడ తమ అనుగ్రహమును చూపిరి. గోపికలు తమ ప్రేమ భక్తిని సరి అయిన పద్ధతిలో నిర్వహించిన కారణమున ఆ ప్రేమ భగవంతుని వారికి ఆధీనుడగునట్లు చేసెనని శ్రీల జీవగోస్వామి వరికిరి. అయినను వారి ప్రేమ తీవ్రతను చూపుటకు దేవదేవుడు బాహ్యమునకు వారిని విడిచెను. కాని ఇప్పుడు అతడు వారి తీవ్రమగు భక్తి ద్వారా ఆధ్యాత్మిక రూపములో వారి నడుమ తిరిగి ప్రకటమయ్యను. హరే కృష్ణ. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు దాకా గోపికలు కృష్ణుడి గురించి మాట్లాడుతూ కృష్ణుణ్ణి వాళ్ళు నిందిస్తూ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటో ఉద్ధవుడికి అర్థమవుతుంది. బయటికి ఏం మాట్లాడారో అదే మీనింగు కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మామూలుగా మనం చూస్తే కొన్ని మాటలు కొంతమంది మాట్లాడితే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం కాదు. మనకి చాలా స్నేహితులైనప్పుడు, లేకపోతే మనకి చాలా దగ్గర వాళ్ళు అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట యొక్క అంతరార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. బయటికి మాట్లాడేది మీరు ఒకటి అర్థం చేసుకుంటే నేను ఇంకోటి అర్థం చేసుకుంటా. ఎందుకంటే నాకు ఆ వ్యక్తితో ఉన్నటువంటి క్లోజ్నెస్ కారణంగా. ఓకే, నేను అలా అర్థం చేసుకోగలుగుతా. మనం ఒకవేళ నేను అర్థం చేసుకున్నటువంటి భావం కరెక్టా కాదా అనేటువంటి విషయం ఆయనతో క్రాస్ చెక్ చేస్తే ఆయన చెప్తారు కూడా, ఎస్ నేను బయటికి ఇలా అన్నాను కానీ దాని మీనింగ్ ఇది. మీరు ఇంకోటి చూస్తే అశ్వత్థామని చంపేయమని కృష్ణుడు అన్నాడు కదా, అశ్వత్థామని చంపేయమని కృష్ణుడు అన్నాడు. కానీ బయటకు చూసే వాళ్ళందరికీ కృష్ణుడు చంపమంటున్నాడు అనే అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణుడికి అంత క్లోజ్ కాదు మనం. ఎవరు కృష్ణుడికి క్లోజు? అర్జునుడు క్లోజు, ద్రౌపది క్లోజు, పాండవులు క్లోజు. ఓకే, కృష్ణుడు పాండవుల్లో కూడా మిగిలిన వాళ్ళు అందరూ కాదు. ధర్మరాజు, అర్జునుడు, ఓకే, తర్వాత ద్రౌపది, వీళ్ళు చూడండి ప్రత్యేకించి కృష్ణుడు చంపమని బయటకు అంటున్నాడు కానీ కృష్ణుడి ఉద్దేశం చంపమని కాదు. ఇది వాళ్ళకి అర్థమైంది, అందుకని వాళ్ళు చంపలేదు. ఇంకా భీముడు చూస్తే చంపేసేయాలి అని అన్నారు. కానీ తర్వాత భీముడు కూడా మిగిలిన పాండవులందరూ తీసుకున్నటువంటి నిర్ణయానికి అంగీకరించారు. ఓకే, అంటే బయటికి ఎవరైనా సరే ఒక మాట అన్నారు అని అంటే ఆంతరంగిక మీనింగ్ ఏమిటి అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా క్లోజ్ అయితేనే, లేదంటే మన స్వభావాలు వాళ్ళ స్వభావాలు ఒకటే అయితేనో,
మనలాగానే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళలాగానే మనము ఆలోచిస్తాము అన్నప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి. గోపికలు మాట్లాడినటువంటి మాటలకి కారణం గోపికలకి కృష్ణుడి మీద కోపం కాదు, గోపికలకి కృష్ణుడి మీద అసూయ కాదు, గోపికలకి కృష్ణుడి మీద ఉన్నటువంటిది వైరభావము కాదు. గోపికలకి కృష్ణుడి మీద ఉన్నది విరహభావం. విరహంతో మాట్లాడారు అంటే మీరు మాట్లాడిన మాటల్లో మీరు కృష్ణుడి మీద మీకు ఉన్నటువంటి ప్రేమ, కృష్ణుడి మీద మీకు ఉన్నటువంటి విరహ భావాన్ని వ్యక్తం చేశారు. అది మీ కళ్ళల్లో, మీ ముఖంలో, మీ బాడీ లాంగ్వేజ్ లో చూశాను నేను, మీ మాటల్లో కాదు. ఓకే, అది చూసి నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే గోపికలు అలా అలాంటి విరహ ప్రేమని చూపించేశారో అప్పుడు అది చూసినటువంటి ఉద్ధవుడికి ఆయన ఏమంటున్నారు, నాకు మహా అనుగ్రహాన్ని చూపారు మీరు అని అంటున్నారు. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క భక్తిని ప్రదర్శించినప్పుడు కూడా ఇంకొక శుద్ధ భక్తుడికి ఆనందం కలుగుతుంది, ఇంకో శుద్ధ భక్తుడికి అనుగ్రహం లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి భక్తి నుంచి, వాళ్ళు చేసినటువంటి సేవ నుంచి మనం కూడా నేర్చుకుంటాం, మనం కూడా చేస్తాం, మనం కూడా చెయ్యాలి అని ప్రేరణ పొందుతాం అందుకు. ఓకే, నెక్స్ట్ 28 లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభు. శ్రూయతాం ప్రియ సందేశో భవతీనాం సుఖావహః. శ్రూయతాం ప్రియ సందేశో భవతీనాం సుఖావహః. యమాధాయ గతో భద్రా అహం భర్తూరఃస్కరః. యమాదాయ గతో భద్ర అహం భద్రు రహస్కరః. భద్రవనితలారా, ప్రభువునకు అంతరంగిక సేవకుడునగు నేను మీ కొరకు తెచ్చిన మీ ప్రియుని సందేశమును ఇప్పుడు వినుడు. హరే కృష్ణ ప్రభు. కీర్తించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మీకోసం ఒక సందేశాన్ని తెచ్చారు, అది కూడా మీ ప్రభువు నా ద్వారా పంపించాడు. నేను ఆయనకి అంతరంగిక సేవకుడు కాబట్టి నాకు ఇచ్చి పంపించారు, ఆ సందేశాన్ని నేను వినిపిస్తాను, మీరు వినండి అని అంటున్నారు. ఇప్పుడు కృష్ణుడు గోపికల కోసం రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖని చదువుతున్నారు. ఆ లేఖని ఇప్పుడు మనము వినే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేస్తారా? నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. భవతీనాం వియోగో మే నహి సర్వాత్మనా క్వచిత్. భవతీనాం వియోగో మే నహి సర్వాత్మనా క్వచిత్. యథా భూతాని భూతేషు కం వాయువగ్నిర్జలం మహి. యథా భూతాని భూతేషు కం వాయుగ్నిరచలం మహి. తదాహం చ మనః ప్రాణ భూతేంద్రియ గుణాశ్రయః. తతాహం చ మనః ప్రాణ భూతేంద్రియ గుణాశ్రయః. దేవదేవుడు పలికెను, నేను సర్వాత్ముడను కనుక వాస్తవమునకు మీకెన్నడను నా నుండి వియోగము లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను ప్రకృతి తత్వములు సృజింపబడినవి. ప్రతి దానిని యందు నెలకొని ఉండినట్లు నేను ఎల్లరి మనస్సునందు ప్రాణేంద్రియములందు అట్లే పంచభూతములందు ప్రకృతి గుణములందు నిలిచి ఉన్నాను. భాష్యము. జీప గోస్వామి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అనుసరించిన శ్రీకృష్ణుని బాహ్యతాత్విక పలుకులలో గహానమగు అర్థము దాగి ఉన్నది. గోపికలతో శ్రీకృష్ణుడు రహస్యముగా పలుకున్నదే మనగా సర్వాత్మునిగానే కాకుండా వారికి విశేష ప్రియునిగా తాను వారితో విశేష ప్రేమను ఇచ్చిపుచ్చుకొనుచు వారితోనే ఉన్నాడు. ఈ శ్లోక భావంలో గుణ అను పదము శ్రీకృష్ణుని ఆకర్షించినట్టి గోపికల విశేష దివ్య గుణములను సూచించును. సర్వాత్మన అను పదము కూడా సర్వతా పూర్తి అని భావింపబడును. సర్వాత్మన అను పదము ఇచ్చట స్వయముగా శ్రీకృష్ణుడు అనేది భావనలో వివరించబడింది. ఇది మే అను పదమునకు అనురూపమగును, అట్లే కారణయుక్తమగును ఉన్నది. అనగా శ్రీకృష్ణుడు ఒక భావనలో అక్కడ లేనప్పటికీ ఆధ్యాత్మిక రూపంలో గోపికల మనసుల్లో, హృదయంలో సదా నెలకొని ఉన్నందున అతడు పూర్తిగా లేనట్లు కానేరదు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మున్న గ్రంథంలో శ్రీల ప్రభుపాదులు విస్తారంగా వివరించినదేమనగా తన ఎడ ప్రేమను
తీవ్రతరమును కావించినట్టుకు ఉద్ధవుడు గమనించినట్లుగా గోపికల ప్రేమ తీవ్రతను వెల్లడించి ఇతర భక్తులను అనుగ్రహించుటకు శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు తన వియోగమును కలుగజేసెను. యథార్థమునకు గోపికలు నిత్య పార్షాదులు కనుక భగవానుడు ఆధ్యాత్మికంగా వారితోనే ఉన్నాడు. కృష్ణ భక్తి భావన యందలి మూల తాత్విక విషయములను వివరించి గోపికలను ముక్త స్థితికి కొని తెచ్చుటకు యత్నించుటయే శ్రీకృష్ణుడు తాత్విక వచనములను పలుకుటలో ఉద్దేశం నుంచి కొందరు మూర్ఖులు పలుకుదురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేసిరి. నిజమునకు గోపికల పరమోత్కృష్ణులై ముక్త జీవులు శ్రీకృష్ణుతో వారు జరిపిన లీలలను ప్రామాణికులకు ఆచార్యులు సహాయంతోనే అవగతం చేసుకొనవలెను. గోపికలు రాస నృత్యము కొరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు సాధారణ నీతి సూత్రములను నొక్కి పలుకుచు కర్మయోగమును వారికి బోధింప యత్నించెను. కానీ గోపికలు దానికి అతీతమైన వారు. అట్లే ఇప్పుడు శ్రీకృష్ణుడు వారికి జ్ఞానయోగమును బోధించుచున్నాడు. కానీ కృష్ణుని ఏడ సహజముగా అనన్య ప్రేమను బడిసినట్టి గోపికలకు అది కూడా తక్కువే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుడు మాట్లాడుతున్నారు అంటే కృష్ణుడు రాసినటువంటి లెటర్ కాబట్టి ఇక్కడ భగవాను వాచ అనేది స్టార్ట్ చేశారు. కృష్ణుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? యాక్చువల్గా గోపికలు శ్రీకృష్ణుడు లేరు అనేటువంటి విరహ భావంలో ఉన్నారు ప్రస్తుతం. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క విరహం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఓదార్పు చేయాలి. అందుకనే శ్రీకృష్ణుడు తన లెటర్లను ఒక ఓదార్పుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఈ లెటర్ ద్వారా గోపికలకి తెలియజేస్తుంది ఏంటంటే, నేను సర్వాత్ముడను కనుక వాస్తవానికి మీకెన్నడూ నా నుండి వియోగము లేదు. అసలు నేను మిమ్మల్ని వదిలేసిన క్షణమే లేదు, మీరు నన్ను వదిలేసిన క్షణమే లేదు. ఎందుకు? నేను సర్వాత్ముడని, అంటే ప్రతి జీవిలోనూ నేనున్నాను. అంటే పరమాత్మ మనలోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు పరమాత్మ మనల్ని వదిలేసినట్ట? మనకు కనిపించినంత మాత్రాన, మనం చూడనంత మాత్రాన, మనం మాట్లాడనంత మాత్రాన పరమాత్మ మనతో లేనట్లా? మనతోనే ఉన్నారు. అదే చెప్తున్నారు కృష్ణుడు. అయితే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను ప్రకృతి తత్వములు సృజించబడినటువంటి ప్రతి దాని యందును నెలకొని ఉండునట్లు నేను ఎల్లరి మనస్సునందు, ప్రాణేంద్రియముల యందు, అట్లే పంచభూతముల యందు, ప్రకృతి గుణముల యందు నిలిచి ఉన్నాను. ప్రతి దాంట్లో నేను ఉన్నాను. ఏ విధంగా? ఈ సమస్త ప్రకృతిలో పంచభూతాలు ఎలా అయితే వ్యాపించి ఉన్నాయో ఆ విధంగా, అంటే ఈ పంచభూతాలు లేనటువంటి ప్రదేశమే లేకుండా ఎలా అయితే ఉందో అలా ప్రతి దాంట్లో, ఇంక్లూడింగ్ ఆ పంచభూతాలలో ప్రకృతి గుణాలతో సహా నేను అందులో కూడా ఉన్నాను. నేను అంతటా సర్వత్రా నెలకొని ఉన్నాను. ప్రేమ విరహంలో ఉన్నటువంటి గోపికలకి ఈయన జ్ఞానబోధ చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి. ఓకే, జ్ఞానం జనరల్గా ఎవరికి అవసరం? భక్తిలో పురోగమించని వాళ్ళకి, అజ్ఞానులకి, స్థితికి రానటువంటి వాళ్ళకి, ముక్త స్థితికి రానటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళు ఆ జ్ఞానంతో కృష్ణుడి మీద ప్రేమ పెంచుకొని ఆ ప్రేమ కారణంగా వాళ్ళు ముక్త జీవులు అవుతారు. ఎవరైనా సరే కృష్ణుడు బోధిస్తున్నటువంటి ఈ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం గోపికలు ముక్త జీవులు అవడం కోసం బోధిస్తున్నారు అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అని మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేస్తున్నారు. ఎందుకంట గోపికలకి ఏమీ జ్ఞానం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయి కంటే మించిపోయి భక్తి స్థాయిలో ఉన్నారు. ఇంతకు ముందు కూడా గోపికలు ఒకసారి కృష్ణుడి దగ్గరికి రాసలీలలు చేయడానికి వచ్చినప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ, మీరందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ టైంలో మీరందరూ ఇలా రావడం తప్పు. ఓకే, మీ అందరికీ బాధ్యతలు ఉన్నాయి, మీ అందరికీ వివాహాలు అయ్యాయి, మీ అందరికీ భర్తలు ఉన్నారు, భర్త సేవ చేసుకోవడం మీ బాధ్యత. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ భర్తలకి మీరు సేవ చేసుకోవడమే మీరు భగవంతుడి సేవతో సమానం. మీరు వెళ్ళి మీ భర్తలకి సేవ చేసుకోండి అని కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. అంతకుముందు కృష్ణుడు నందుడు ఇంద్రుడికి పూజ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కృష్ణుడు కర్మ మీమాంస సిద్ధాంతాన్ని మాట్లాడారు. దాని అర్థం దాన్ని ప్రమోట్ చేస్తున్నారని కాదు కృష్ణుడు అక్కడ. ఓకే, యాక్చువల్గా ఆల్రెడీ గోపికలు ముక్త స్థితిలోనే ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం అవసరం లేదు. కాకపోతే కేవలం వాళ్ళని ఓదార్చడం కోసం మాత్రమే ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పని తప్ప
వాళ్ళకేమి ఈ జ్ఞానంతో కృష్ణుడి మీద అనన్యమైన ప్రేమను పెంచుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏ మాత్రము ఆయన ఈ జ్ఞానబోధ అనేటువంటిది చేయట్లేదు. ఒకప్పుడు కర్మబోధ చేశారు, కర్మయోగం గురించి చెప్పారు, ఇప్పుడు జ్ఞానయోగం గురించి, జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. ఇందుమతి మదన్. ఆత్మన్యేవాత్మనాత్మానం సృజేహన్యనుపాలయే. ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హన్మన్యుపాలయే. ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. భౌతిక తత్వములను, ఇంద్రియములను, ప్రకృతి గుణములను కూడినట్టి ఆత్మ మాయచే నాయందే నేను సృష్టి స్థితి లయ కార్యములను చేయుచుందును. భాష్యము. సృష్టి భగవంతుని విస్తారము కనుక అతడు పరమ నిత్యుడు అయినప్పటికీ అతని సృష్టికి నడుమ ఎటువంటి ద్వంద్వములు లేవు. ఇటువంటి ఏకత్వమును భగవానుడు ఇచ్చట నొక్కి చెప్పాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అంతటా నేనే ఉన్నాను అనేటువంటి విషయం చెప్పేశారు ఫస్ట్. 2, ఆత్మమాయ ద్వారా అంటే ఆంతరంగిక శక్తి ద్వారా, అంటే యోగమాయ ద్వారా ఆయన ఏం చేస్తున్నారట? నాయందే నేను సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాలను చేస్తున్నాను. నాయందే యాక్చువల్గా సమస్త సృష్టి తనలోనే ఉంది, సమస్త సృష్టి తనలోనే పోషించబడుతుంది, లయం చేసిన తరువాత కూడా తనలోనే ఉంటుంది. నాయందే సృష్టింపబడుతుంది, నాయందే పోషింపబడుతుంది, నాయందే లయం అవుతుంది, తనకి బాహ్యంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ తాను మాత్రం ఈ సమస్త సృష్టికి బాహ్యంగా ఉన్నారు. ఓకే, తాను మాత్రం ఈ సమస్త సృష్టికి బాహ్యంగా ఉన్నారు, కానీ సమస్త సృష్టి తనలోనే ఉంది. ఓకే, ఇది మనకి ఓకే. సో ఇలాంటి వాటిలో ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వము లేవు. ఓకే, అనేటువంటి విషయం అతని సృష్టికి ఆయనకి నడుమ ఎలాంటి భేదము లేదు. ఓకే, అది చెప్తున్నారు. నెక్స్ట్ 31 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆత్మజ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ. ఆత్మజ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ. సుషుప్తి స్వప్న జాగ్రద్భిర్మాయావృత్తిభిరీయతే. సుషుప్తి స్వప్న జాగ్రద్భి మాయా వృత్తిభిరీయతే. విశుద్ధ చైతన్యమయము లేదా జ్ఞానమయము నగుటచే ఆత్మ భౌతికమగు సమస్తమునకు అన్యమైనది, గుణ సంపర్క రహితమైనది అయి ఉన్నది. జాగ్రత్త స్వప్న మనుషులనేడి ప్రకృతి వృత్తులచే అది అనుభూతమగును. భాష్యము. ఆత్మ విశుద్ధ చైతన్యయుతము, విశుద్ధ జ్ఞానయుతము కనుక ఆత్మిక భావనలో ఇది ప్రకృతికి అన్యమైనదని చిట స్పష్టంగా తెలుపబడినది. ఆత్మ అను పదమునకు పరమాత్ముడకు శ్రీకృష్ణుడని కూడా అర్థంను చెప్పుకొనవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. ప్రకృతి తన యొక్క విస్తారమని భగవానుడు గడిచిన శ్లోకములలో వివరించి ఉండెను కనుక మాయావృత్తి బిరీయతే అను పద సముదాయంను సూచించినదేమనగా గహనమగు ప్రపంచాధ్యయనములచే మనుషుడు భగవద్భావనకు రాగలడు. ఈ దృష్టిలోనైనను గోపికలు ఎంత మాత్రము శోకించవలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, విశుద్ధ చైతన్యము లేదా జ్ఞానమయము అగుటచే ఆత్మ భౌతికముకు సమస్తమునకు అన్యమైనది. ఓకే, ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, విశుద్ధ చైతన్యం. యాక్చువల్గా ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడు అని కూడా అని అంటున్నారు. అంటే ఆత్మ అనేటువంటి పదాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెప్పడానికి ఉపయోగిస్తారు. మనం అనుకునే ఆత్మ గురించి మాట్లాడట్లేదు. ఓకే, మనం అంటే ఆత్మ అంటే మనము అని అర్థం. ఓకే, విశుద్ధ చైతన్యం గురించి మాట్లాడుతున్నారు అనమాట. విశుద్ధ చైతన్యము లేదా జ్ఞానమయము ఒకటి ఆత్మ భౌతిక సమస్తమునకు అన్యమైనది అని చెప్తున్నారు. గుణ సంపర్క రహితమైనది అయి ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యాక్చువల్గా మనం ఆల్రెడీ గుణ సంపర్కంలోనే ఉన్నాం. భగవంతుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నారంటే ఈ ఆత్మ యాక్చువల్గా మనకి ఆచార్యులు చెప్తున్నటువంటిది ఏంటి అంటే తన గురించి మాట్లాడుతుంది, కృష్ణుడి గురించి మాట్లాడుతుంది. ఎందుకు, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఆత్మ అంటే కృష్ణుడు, ఇక్కడ ఆత్మ అంటే మనం కాదు అనేటువంటి విషయం ఎలా అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్. ఇంతకు ముందు శ్లోకాల్లో మనకి ఆల్రెడీ తెలియజేశారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు శ్లోకాల్లో కృష్ణుడే మాట్లాడుతున్నారు తన గురించి తాను. ఓకే,
కృష్ణుడు ఏం చెప్తున్నాను, నేను అంతటా వ్యాపించి ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. నేను అంతటా వ్యాపించి ఉన్నాను, ప్రతి వ్యక్తిలోనూ నేను ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. ఓకే, తర్వాత ఏం చెప్పారు? తర్వాత సృష్టి స్థితి లయ సృష్టి అనేటువంటి స్థితి నాలోనే లయం. జరుగుతున్నాయి అని చెప్పారు. అంటే కృష్ణుడు తన గురించి చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో కూడా తను పలికినటువంటి ఆత్మ అనేటువంటి పదానికి మీనింగ్ తానే అని చెప్తున్నారు. ఓకే, సో అందుకనే కృష్ణుడు విశుద్ధ చైతన్యంలో ఉంటారు. కృష్ణుడు జ్ఞానపూర్ణుడు, జ్ఞానమయమై ఉన్నారు అన్నమాట. అందుకనే అది భౌతిక సంపర్కంలోకి రాలేదు, భౌతిక గుణ సంపర్కంలోకి ఎప్పటికీ కూడా రాలేరు. జాగృత్ స్వప్న సుషుప్త అనే ప్రకృతి వృత్తులచే అది అనుభూతమగును. జాగృత్ స్వప్న సుషుప్త 3 రకాల స్థితులు అన్నమాట మనకి ఉండేటువంటి. అంటే జాగృత్ అంటే మేల్కొని ఉండడం, స్వప్న అంటే నిద్రపోయినప్పుడు, సుషుప్త అంటే కొంచెం అటు గాఢ నిద్ర. సుషుప్త అంటే సుషుప్తావస్థ అంటే అటు గాఢ నిద్ర కాదు, ఇటు స్వప్నావస్థ కాదు, స్వప్నావస్థ కాదు, మేల్కొన్నటువంటి స్థితి కాదు. ఓకే, ఓకే, నెక్స్ట్ గాఢ నిద్ర అని ఉంది ప్రభుజీ అక్కడ. గాఢ నిద్ర. సుషుప్తి. సుషుప్తి అంటే ఇంకా స్వప్నావస్థ కంటే కూడా ఇంకా ఎక్కువ అని అర్థం. అంతే కదా ప్రభుజీ, గాఢ నిద్ర. డీప్ స్లీప్ ఏమో ప్రభుజీ. సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఓకే, నెక్స్ట్ 32 సునీత మాధవి. ఏనేంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవధూత్థితః. ఏనేంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః. తన్నిరుంధ్యాదింద్రియాణి వినిద్రాప ప్రత్యపద్యత. తన్నిరుంద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత. భావం, అప్పుడే నిద్ర నుండి మేల్కొనిన వాడు భ్రమపూర్వకమే అయినను స్వప్న విషయమును చింతించెడు రీతి మనస్సుచే మనుజుడు ఇంద్రియార్థములను తలచగా ఇంద్రియములు వాటిని పొందును. కనుక అతడు పూర్తిగా అప్రమత్తుడై మనస్సును నియంత్రించవలెను. భాష్యము, ప్రతి పద అను పదమునకు అనుభూతమగునది లేదా తిరిగి పొందునది అని అర్థము. వినిద్ర స్థితిలో ఉన్నట్టి ఆత్మ అనగా స్వప్నము వంటి భౌతిక చైతన్య స్థితి నుండి విడివడి ఉన్నట్టి ఆత్మ దేవదేవుడగు శ్రీకృష్ణునికి నిత్య సేవకునిగా తన సహజ స్థితిలో తిరిగి నెలకొనగలదు. ఆ విధముగా విశుద్ధ చైతన్యముచే ఆత్మ ప్రత్యక్షముగా అనుభూతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో విశుద్ధ చైతన్యంలో ఉండాల్సినటువంటిది ఆత్మ యాక్చువల్గా అప్పుడే నిద్ర నుంచి మేల్కొనిన వాడు భ్రమపూర్వకమైన అయినటువంటి స్వప్న విషయాలను చింతించే రీతి. యాక్చువల్గా స్వప్నంలో వచ్చినవన్నీ నిజం కాదు కదా, నిజం కాకపోయినా కానీ నిద్రలో నుంచి లేవగానే, లేకపోతే స్వప్నంలో జరిగినటువంటి విషయాలు మనం అర్థం చేసుకునేటువంటి స్థితికి రాగానే అది నిజమే అనుకుని ఒక్కొక్కసారి స్వప్నంలో వచ్చినటువంటి విషయాలు కలవరపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్గా భ్రమ. సో భ్రమ అంటే దాన్ని అది నిజమైనది కాదు. నిజమైన దానికి కాకపోయినా కానీ ఏ విధంగా అయితే మనం స్పందిస్తున్నామో ఆ విధంగా ఇంద్రియార్థాలను తలచగా ఇంద్రియములు వాటిని పొందును. మనస్సుచే మనుషుడు ఇంద్రియార్థాలను తలచగా వాటిని పొందును. యాక్చువల్గా ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఇంద్రియార్థాలకు కాదు, మనసుకి. మనసు కోరుకుంటుంది, మనసు కోరుకోగానే ఇంద్రియార్థాలని ఆ ఇంద్రియాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది. కనుక అతను పూర్తిగా అప్రమత్తుడై మనస్సును నియంత్రించవలను. ఓకే, నియంత్రించాల్సింది ఇంద్రియాలను కాదు, నియంత్రించాల్సిందే మనస్సుని. మనసు కారణంగానే ఇంద్రియాలు ప్రేరేపితమవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఎందుకు ఈ జ్ఞానం ఇస్తున్నారంటే యాక్చువల్గా అయితే గోపికల దృష్టిలో చూస్తే, గోపికల విషయానికి వస్తే గోపికలు పడుతున్నటువంటి ఫీలింగ్ భౌతికం కాదు. గోపికలు పడుతున్నటువంటి ఫీలింగ్ ఏమి మనసు కోరుకోవటం ఆధ్యాత్మికమే. వాళ్ళ ఫీలింగ్స్ ఆధ్యాత్మికమే, వాళ్ళ కోరికలు ఆధ్యాత్మికమే, వాళ్ళ ప్రేమ కూడా ఆధ్యాత్మికమే. అదేమి భౌతికమైనటువంటి కోరిక కాదు వాళ్ళకి. ఓకే, అది కామం కాదు, అది ప్రేమ. సో ప్రేమ అనేటువంటిది ఆధ్యాత్మికం, కామం అనేటువంటిది భౌతికం. ఓకే, శ్రీకృష్ణుడికి వాళ్ళు సహజ స్థితిలో నెలకొని ఉన్నారు. ఓకే, సహజమైనటువంటి అంటే వాళ్ళు యాక్చువల్గా గోలోకంలో కూడా అలానే ఉంటారు, ఇక్కడ కూడా అలానే ఉన్నారు. మనం అందరం కూడా గోలోకంలో మనం ఎలా ఉండాలో అలా ఉండడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి. అదే కదా నిజస్థితికి చేరుకోవడం అని అంటే.
మన యొక్క సహజ స్థితికి మనం వెళ్ళే విధంగా మన యొక్క సాధన అనేటువంటిది మనం ఎక్కువగా చేస్తాం. అలా చేయడం వల్ల మన సహజ స్థితి ఏదైతే ఉందో, నిజ స్థితి ఏదైతే ఉందో దాని దగ్గరికి చేరుకోగలుగుతాం. కానీ గోపికలకి ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ అలానే ఉంటారు, అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలానే, డిఫరెన్స్ లేదు. వాళ్ళు సహజ స్థితిలోనే ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 33 మళ్ళీ శురుమత. హరే కృష్ణ ప్రభుజీ. ఏతదంత సమామ్నాయో యోగ సాంఖ్యం మనీషిణాం ఏతదంతః సమామ్నాయో యోగః సాంఖ్యం మనీషిణాం త్యాగస్థపోదమ సత్యం సముద్రాంతా ఇవాపగః. త్యాగస్తపో దమః సత్యం సముద్రాంత ఇవ పాగః. నదులన్నింటికీ సముద్రమే చరమ గమ్యము అయినట్లుగా సమస్త వేదముల యొక్క యోగము, సాంఖ్యము, తపస్సు, త్యాగము, దమము, సత్యములను శీలించుట యొక్క చరమ సారాంశ ఇదే అని వివేకంతులు పలికిరి. ప్రభుపాదుల వారి భాష్యము. మనో ఇంద్రియములు నిగ్రహించి వాటిని ఆత్మానుభవమునందు నెలకొల్పిడి స్థితికి జీవుని చేర్చుటకే వేదవాద్మయము ఉద్దేశింపబడినదని భగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు. కనుక అనియంత్రిత ఇంద్రియ భోగము కూడియుండెడి నామమాత్ర యోగము లేదా ధర్మాచరణము వాస్తవమునకు ఆధ్యాత్మిక విధానములు కావు. పైగా అవి కేవలము మూర్ఖజనులు తమ పశు ప్రవృత్తిని సమర్థించుకొనుట గల అనుకూలమైన పద్ధతులు మాత్రమే. మనస్సును ఆత్మానుభూతిలో నెలకొల్పుట ద్వారా గోపికలు భగవానితో ఆధ్యాత్మిక ఏకత్వము అనుభూత మొనర్చగలరని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఆశ్వాస మొసుగుచున్నాడు. ఆ విధముగా గోపికలు ఇక ఏ మాత్రము విరహ వేదనను అనుభవించరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నదులన్నిటికీ సముద్రమే చరమ గమ్యము అయినట్లుగా సమస్త వేదముల యొక్క యోగము, సాంఖ్యము, తపస్సు, త్యాగము, దమము, సత్యములను శీలించుట యొక్క చరమ సారాంశం ఇదే అని వివేకవంతులు పలికిరి. ఓకే, సో ఏ విధంగా యాక్చువల్గా వేదాల్లో అనేక విషయాలు చెప్పారు. ఈవెన్ కర్మకాండ కూడా అందులోనే ఉంది. అంటే వేదాల్లో చెప్పబడినటువంటిది ఏదైనా సరే అంతిమ లక్ష్యం ఎలా ఉంటుంది? ఏ విధంగా అయితే నదులన్నీ సముద్రానికి చేరుతాయి, అది పిల్ల కాలువలైనా సరే ఏదైనా సరే చివరికి ఎక్కడ ఏ చుక్క నీరు పడినా కానీ అదన్నీ కూడా సముద్రానికే చేరాలి. సో ఆ విధంగా వేదాల్లో చెప్పబడినటువంటి ఏ విషయం చెప్పినా కానీ అది ఇండైరెక్ట్ గా కృష్ణుడిని ఉద్దేశించే చెప్పారు, ఇండైరెక్ట్ గా అది కృష్ణుడికే చేరుతుంది. కాకపోతే డైరెక్ట్ గా కృష్ణుడికి చేర్చితే వచ్చే లాభం ఇండైరెక్ట్ గా చేరిస్తే మనకి రాకపోవచ్చు, కానీ అంతిమంగా కృష్ణుడికే చేరుతుంది అనమాట. ఓకే, సో అది ఏదైనా సరే, ఏ ఆధ్యాత్మిక కర్మ అయినా సరే, మనం చేసేటువంటి మనం దేవీ దేవతల ఆరాధన అయినా సరే, మనం చేసేటువంటి ఏ ఆధ్యాత్మిక కర్మ అయినా సరే అది కృష్ణుని సంతృప్తి పరచడం కోసం చెయ్యాలి అనేది మనకు అర్థం కావాలి. అది వివేకం తెలుస్తుంది. యజ్ఞభోక్త ఆయనే యజ్ఞభోక్త. ఓకే, సో అందుకనే వేద సారం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడికి తెలుసుకోవడం. నెక్స్ట్ 34 సుజాత మదర్. యత్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియోదృశాం యత్వహం భవతి తీనాం వై దూరే వర్తే ప్రియోదృశాః మనసః సన్నికర్షార్థం మదనుం ధ్యాన కామ్యయా. మనసః సన్నికర్షార్థం మదన ధ్యాన కామ్యయా. కానీ మీ దృష్టికి ప్రియమైన నేను మీ నుండి దూరముగా నగుటకు నిజమైన కారణమేమనగా నా ఎడ మీ ధ్యానమును తీవ్రతరము కావించి మీ మనస్సులను కూడా మరింత సన్నిహితము నేను కావింపగోరితిని. భాష్యము. ఒకప్పుడు కనులకు చేరువలో ఉన్నది మనసునకు హృదయమునకు దూరముగా ఉండవచ్చును. దీనికి విపరీతముగా ఆ భావమునందు హృదయమును దాని ఎడ అధిక ప్రియమును పొందవచ్చును. బాహ్యమునకు గోపికలకు దూరముగా వెలువడుచున్నప్పటికీ శ్రీకృష్ణుడు వారిని ఆధ్యాత్మిక స్థితిలో తనకు అత్యంత చేరువుగా తెచ్చుకొనుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, మీ దృష్టికి ప్రియమైనటువంటి నేను, యాక్చువల్గా మనం ఎంత ప్రేమను చూపిస్తున్నామో కృష్ణుడు యాక్చువల్గా గోపికలు
గోపికలు కృష్ణుడు చూడాలంటే చాలా ఇష్టపడతారు. ఓకే, అందుకనే వాళ్ళు కృష్ణుడు వచ్చేటువంటి టైంలో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఏ పనిలో ఉన్న పని వదిలేసి మరీ కృష్ణుడు వచ్చేటువంటి టైంలో కృష్ణుని దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఒక రోజు కృష్ణుడిని వాళ్ళు ప్రతిరోజు కృష్ణుడిని చూసేటువంటి వాళ్ళు ఒకరోజు కృష్ణుడిని చూడలేకపోయారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు కృష్ణుడి గురించి. వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. కృష్ణుడు చూస్తే కృష్ణుడు చూసినంతసేపు చూసేసి వెళ్ళిపోతారు. అమ్మ మనసుకు ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అనుకుంటారు. ఎప్పుడు కృష్ణుడు చూడలేదు, అయ్యో ఇంకా కృష్ణుడు చూడలేదు, ఇంకా కృష్ణుడు చూడలేదు, ఇంకా కృష్ణుడు చూడలేదు అని కృష్ణుడు చూడాలి చూడాలి అనేటువంటి కోరిక ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, మీరు నన్ను చూడాలి అని అంటే ప్రతి క్షణం ఆనందపడతారు, ప్రతి క్షణం చూడాలి అని కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే నేను మీకు కనిపించలేదో అప్పుడు మీకు మీ మనస్సుతోటి కూడా మీరు నా గురించి ఆలోచిస్తారు. మీ మనసులో కూడా నేను ఇంకా దగ్గర అయిపోతాను. సో అది విరహ భావం అనమాట. అందుకోసం మీకు నేను సన్నిహితంగా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. అంటే సన్నిహితంగా లేకపోవడానికి కారణం మీలో ఇంకా ఇంకా నా మీద ప్రేమ పెరగడం కోసం కానీ తగ్గడం కోసం కాదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 35 ప్రసన్నమత. యథా దూరచరే ప్రేష్టే మన ఆవిశ్య వర్తతే. యదా దూరచరే ప్రేష్టే మన ఆవిశ్య వర్తతే. శ్రీనాంచన తథా చరితః సన్నికృష్టే క్షిగోచరే. స్త్రీణాం చ న తదా చేతః సన్నికృష్టే క్షిగోచరే. ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు స్త్రీ తన ఎదుట ఉన్నప్పటికన్నను ఎక్కువగా అతని గురించి తలచుచుండెను. భాష్యం. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఇది పురుషుల విషయమునను సత్యమై ఉన్నది. ప్రేయసి కళ్ళెదుట ఉన్నప్పటికన్నను ఆమె దూరంగా ఉన్నప్పుడే పురుషుడు ఆమెను గురించి అధికంగా చింతన చేయించెను. హరే కృష్ణ ప్రభుజీ. అది సహజం అనమాట. విరహంలో యాక్చువల్గా ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. సో స్త్రీ కూడా అంతే, పురుషుడైనా అంతే. తను ప్రేమించే వ్యక్తి తన దగ్గర లేనప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు కంటే ఎక్కువగా తన గురించి ఆలోచిస్తారన్నమాట. సో అందుకనే కృష్ణుడు తన దగ్గర లేకుండా దూరంగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళ మనసులకి దగ్గర అవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నాను. నెక్స్ట్ 36 మంగతాయర్ మాతాజీ. మయ్యావేశ్య మన కృష్ణం విముక్తాశేష వృత్తియత్. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 36. 36 అండి. మయ్యావేశ్య మన కృష్ణం విముక్తాశేష వృత్తియత్. అనుస్మరంత్యో మాం నిత్యం అచిరాన్ముపైష్యదా. అనుస్మరణోత్యో మాం నిత్యం అచిరాన్ముపైష్యదా. హరే కృష్ణ. మీ మనసులు పూర్తిగా నాయందే సమగ్రం చేయండి. ఇతర కార్యరహితముగా మీరు నన్నే స్మరించుచున్నందున అచిరకాలముననే తిరిగి నా సాన్నిధ్యమును పడేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణామం. మీ మనసులో పూర్తిగా నాయందే సంలగ్నం చేయండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఓకే, ఇతర కార్యరహితముగా మీరు నన్నే సదా స్మరించుచున్నందున అచిర కాలంలోనే తిరిగి నా సాన్నిధ్యమును పడేయగలరు. ఓకే, ఇతర కార్యరహితముగా అంటే మీకు ఇంకా వేరే పనే లేదు నన్ను ఆలోచించడం తప్ప. మీరు కనుక ఇలానే కంటిన్యూస్ గా ఉన్నట్లయితే కనుక త్వరలోనే మీరు నా సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 37 రామారావు ప్రభుజీ. యా మయా క్రీడతా రాత్ర్యాం వనేస్మిన్ వ్రజవాస్థిత. యా మయా క్రీడతా రాత్ర్యాం వనేస్మిన్ వ్రజస్థిత. అలబ్ధరాస కళ్యాణ్యో మాపుర్మద్వీర్య చింతయా. అలబ్ధరాసః కళ్యాణ్యో మాపుర్యద్ధి చింతయా. హరే కృష్ణ. కొందరు గోపికలు వ్రజమునందే ఉండవలసి వచ్చినందున రాత్రివేళ వనములో నాతో కూడి రాసక్రీడ యందు పాల్గొనజాలకపోయినప్పటికీ పరమ భాగవతులే అయి ఉన్నారు. శక్తి పూర్వములకు నా లీలను తలుచుతూ నిజంగా వారు నన్నే పడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా కొంతమంది గోపికల గురించి మాట్లాడుతున్నారు. ఏ గోపికలు అయితే రాసలీలలోకి వచ్చారో ఆ గోపికలు ఉత్తమమైనటువంటి భక్తులు కరెక్టే, ఉత్తమమైనటువంటి భగవంతుడితో పరకీయ భావంలో ఉన్నారు కరెక్టే. కానీ కొంతమంది గోపికలు రాలేకపోయారు. మరి రానప్పుడు వాళ్ళు ఏం చేశారు?
అది ఇంపార్టెంట్. రాకపోయినా కానీ అంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సర్వీసెస్ చేయడానికి కుదరకపోవచ్చు మనకి. ఓకే, భగవంతుడి సేవ అనేటువంటిది అన్నిసార్లు చేయాలనే కోరుకుంటాం, కానీ కొన్నిసార్లు మనకు ఆ సర్వీస్ చేసినప్పుడు కుదరకపోవచ్చు, పోలేకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో మన యొక్క భావం ఎలా ఉండాలి? భగవంతుడి గురించే స్మరిస్తూ ఉండాలి. కొంతమంది గోపికలు రాసలీలల సమయంలో మిగిలిన గోపికలు రాసలీలలో పాల్గొన్నట్టు పాల్గొలేదు వాళ్ళు భగవంతుడితోటి. కానీ వాళ్ళు ఇంట్లో ఉన్న భర్త సేవ చేసుకుంటున్నా వాళ్ళు రాసలీలలో పలానా గోపికతో కృష్ణుడితోటి ఇలా ఉన్నారు, వాళ్ళు కృష్ణుడితోటి ఇలా వీళ్ళు ఉన్నారు, కృష్ణుడు ఇలా ఉండేవాడు మాతోటి, మేము కూడా ఉన్నట్టయితే మాతోటి కూడా ఇలానే ఉండేవాడు. రాసలీలలు వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు పోకపోయినా కానీ మెంటల్ గా వాళ్ళు రాసలీలలోనే ఉన్నారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, పాల్గొలేకపోయినా కానీ. నెక్స్ట్, నన్నే బడశ్రీ అన్నారు. వాళ్ళు కూడా నన్నే పోతున్నారు అంటే వాళ్ళు కూడా రాసలీలలో పాల్గొన్నట్లే అని చెప్తున్నారు, ఎందుకంటే మానసికంగా వాళ్ళు రాసలీలలోనే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 38 శేషరత్నం మాతాజీ. శ్రీ శుకవాచ. శ్రీ సుఖవాచ. ఏవం ప్రియతమాదిష్టం ఆకర్ణ్య వ్రజయోషితః. ఏవం ప్రియతమాదిష్టామాకర్ణ్య వ్రజోషితః. తావూచురుద్ధవం ప్రీతాస్తత్సందేశాఘత స్మృతి. తావోచారుద్ధవం ప్రీత తత్సందేశాఘత స్మృతి. సుఖదేవ గోస్వామి పలికెను, ప్రియతముడగు శ్రీకృష్ణుని ఈ సందేహమును విని వ్రజవనితలు మిగుల ప్రీతి నొందిరి. అతని వచనములు తమకు పూర్వస్మృతిని కలుగజేయగా వారు ఉద్ధవునితో ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. ఇదంతా విన్నటువంటి గోపికలు చాలా ఆనందపడ్డారు. ఓకే, కృష్ణుడు మన దగ్గర దూరంగా ఉన్నాడు, కరెక్టే, మనకి నిజంగానే కృష్ణుడు ఎక్కువ గుర్తొస్తున్నాడు. ఇంతకు ముందు కృష్ణుడు చేసినటువంటి లీలన్నీ ఒక్కసారిగా వాళ్ళతో కలిసి చేసినవన్నీ కూడా గుర్తొచ్చేసే వాళ్ళకి, కాబట్టి చాలా ఆనందపడ్డారు. సో కృష్ణుడు రాసినటువంటి ఆ యొక్క సందేశాన్ని విని ఉద్ధవుడితోటి గోపికలు మాట్లాడుతున్నారు. ఓకే, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అమృతమాతజీ. గోప్యౌచుః నిష్ట్యాహితో హతః కంసో యదూనాం సానుగో గోగుకృత్. దిష్ట్యాహితో హత కంసో యాదునం సాధు గకృత్. దిష్ట్యాప్తైర్లబ్ధ సర్వార్థై కుశల్యాస్తైచ్యుతోదునా. ఒకసారి చెప్పండి ప్రభుజీ మళ్ళీ. దిష్ట్యాప్తైర్లబ్ధ సర్వార్థై కుశల్యాస్తేచ్యుతోదునా. కుశల్యస్తేచ్యుతోదునా. గోపికలు పలికిరి, మా యాదవులకు శత్రువు దుఃఖదాయకుడైన కంసుడు తన అనుయాయులతో వాపాటు వధింపబడుట అదృష్టము. పూర్ణ కాములగు ఆప్తబంధువు మిత్రులతో కూడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండుట మన అదృష్టమే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, సో గోపికలు మాట్లాడుతున్నారు. అక్కడ వృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఏం మాట్లాడుతున్నారు? మధురలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అదృష్టం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకు? కృష్ణుడు పొందిన తర్వాత ఇక పొందడానికి ఏమీ ఉండదు. కృష్ణుడు యొక్క ప్రేమను పొందిన తర్వాత ఇక పొందడానికి ఏమీ మిగిలి ఉండదు. పూర్ణకాములు అవడం అంటే ఏమిటి అంటే ఏదైనా కోరుకున్నది దొరికితే ఇక తర్వాత ఇక నాకేమీ అవసరం లేదు అనిపించడం అనమాట. అది పూర్ణకామం అంటే. అయితే అక్కడ మధురవాసులందరూ అదృష్టవంతులు. ఎందుకు అంటే కంసుడితో పాటు కంసుడు అనుయాయులు కూడా వధింపబడ్డారు. అంటే వాళ్ళకి కష్టాలు కలిగించే వాళ్ళు పోయారు, వాళ్ళకి సుఖాలు కలిగించే వాళ్ళు దొరికారు కదా. కంసుడు పోయాడు, కంసుడు అనుయాయులు పోయారు, ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మిగిలి ఉన్నా కానీ వాళ్ళ నుంచి కృష్ణుడే వాళ్ళని స్వయంగా రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్ణ కాములు అయిపోయారు కదా. అది వాళ్ళు చెప్తున్నారు. అదంతా కూడా వాళ్ళ అదృష్టం అని చెప్తున్నారు. నెక్స్ట్ 40 లతా మాతాజీ.
కచ్చిద్గదాగ్రజ సౌమ్య కరోతి పురయోషితాం. కచ్చిదాగ్రజ సౌమ్య కరోతు పురయోషితాం. ప్రీతిం న స్నిగ్ధ సవ్రీడా హసోదారే క్షణార్చితః. ప్రీతిం న స్నిగ్ధ సవ్రీడా హాసోదారే క్షణార్చితాః. సౌమ్యత వగు ఉద్ధవ, వాస్తవమునకు మాకు చెందినట్టి సుఖమును గదాగ్రజుడు ఇప్పుడు పురవనితలకు ఒసగుచున్నాడా? అనురాగ లజ్జహాస పూర్ణమగు ఉదార దృక్కులతో ఆ వనితలు అతనిని అర్చింతురని మేము తలతుము. భాష్యం. గదాగ్రజుడు, గదుని అగ్రజుడు అను పదము శ్రీకృష్ణుని సూచించును. దేవరక్షిత తొలి తనయుడే గదుడు. దేవరక్షిత దేవకీదేవి సోదరి. ఆమె కూడా వసుదేవునే పరిణయమాడెను. శ్రీకృష్ణుని ఈ విధముగా సంబోధించుచు గోపికలు సూచించినదేమనగా, అతడు ఇప్పుడు తనను దాదాపుగా దేవకీ తనయునిగానే తలంచుచున్నాడు. దాని పరిణామమేమనగా, బృందావనంతో అతనికి సంబంధము ఇప్పుడు శిథిలమైనది. తీవ్రమగు ప్రేమ కారణమున గోపికలు శ్రీకృష్ణుని క్షణకాలమైనను మరువజాలకుండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుని ఉద్దేశించి యశోద తనయుడను లేకపోతే నందసుతుడను ఏదో అనొచ్చు కదా. లేకపోతే ఇంతకు ముందు వాళ్ళు ఉపయోగించినటువంటి గోపాలుడను, లేకపోతే ఇంకేదన్నా పేరు, ఏదైనా బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పేరును వాడారు. ఏంటిది? గదాగ్రజుడు. గదాగ్రజుడు అంటే గదుని యొక్క అగ్రజుడు. ఎవరంట గదుని యొక్క అగ్రజుడు అంటే? శ్రీకృష్ణుడు. ఓకే, ఎందుకు అంటే దేవకీదేవి యొక్క సోదరి ఎవరు? దేవరక్షిత దేవకీదేవి సోదరి రోహిణి. ఆహా, ఒక ఒక యాక్చువల్గా దేవరక్షిత తొలితనయుడే గదుడు అని చెప్తున్నారు. యాక్చువల్గా దేవకీదేవి యొక్క సోదరి ఎవరైతే ఉన్నారో, దేవకీదేవి యొక్క సోదరుడికి పుత్రుడి పేరు గదుడు. బలరాముడు రోహిణి మాత కొడుకు. బలరాముడు కాదు అక్కడ. ఓకే, గదుడు అంటే దేవకీ మాత యొక్క సోదరి యొక్క పుత్రుడు. దేవకీ మాత యొక్క సోదరుడి యొక్క పుత్రుడు గదుడు. కృష్ణుడు ఆయనకి అగ్రజుడు. అంటే డైరెక్ట్ గా ఈమె దేవకి రిలేషన్ లో చెప్తున్నారు. ఏ విధంగా అయితే గదుడు అక్కడే ఉంటారు, అలానే కృష్ణుడు కూడా అక్కడే ఉంటారు. ఏ విధంగా అయితే గదుడికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే మధురావాసులు వాళ్లే ఎక్కువ ముఖ్యమో, అలానే కృష్ణుడికి కూడా ఇప్పుడు వాళ్లే ముఖ్యము. రెండవది, గోపికలు ఏమున్నారు, మాకు ఇవ్వాల్సినటువంటి ప్రేమని ఇప్పుడు అక్కడ పురవనితులకు ఇస్తున్నాడు. ఓకే, అక్కడ పురవనితులకు ఇస్తున్నారు. సో లజ్జాహాస పూర్ణమగు ఉదార దృక్కులతో ఆ వనితలు అతనిని అర్చింతురని మేము తలతుము. అంటే యాక్చువల్గా మేమేం చేయాలో, మాకు కృష్ణుడు ఏమి ఇవ్వాలో అది పురవనితులకు ఇస్తున్నారు. మేము ఎలా అయితే ఆయన్ని అర్చిస్తామో అలా ఇప్పుడు పురవనితులు కృష్ణుడు అర్చిస్తున్నారు అని మేము తలుస్తున్నాము అని అంటున్నారు అనమాట. అంటే కృష్ణుడికి వృందావనాన్ని మర్చిపోయారు. కృష్ణుడు వృందావనంతో ఏ సంబంధము లేదు, భవిష్యత్తులో కృష్ణుడు వృందావనానికి రావాలనుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 41 శ్రీలత మదర్. కథం రతి విశేషజ్ఞః ప్రియశ్చ పురయోషితాం. కథం రతి విశేషజ్ఞః ప్రియశ్చ పురయోషితాం. నానుబధ్యేత తద్వాక్వైర్ విభ్రమోశ్చానుబాజితః. నానుబధ్యేత తద్వాక్యై విభ్రమైశ్చానుభాజితః.
శ్రీకృష్ణుడు నానా విధములకు మధుర రస కలాపములలో నేర్పరి పురవనితలకు అతడు పరమప్రియుడు. వారి మనోహరముగు వాక్కుల చేత విలాసముల చేత నిరంతరము పూజితుడై ఇప్పుడు అతను ఎట్లు బద్ధుడు కాకుండును. భాష్యం. శ్రీ ధర్మస్వామి అభిప్రాయము అనుసరించి ఈ శ్లోకములలో ఒక్కొక్క దానిని ఒక్కొక్క గోపిక పలికినది. హరే కృష్ణ. ఓకే, సో మామూలుగా కృష్ణుడు ఎక్స్పర్ట్ ఎందులో? మధుర రస భావనలు, మధుర రస కలాపాలు, అంటే అమ్మాయిల్ని ప్రేమించడంలో కృష్ణుడు ఎక్స్పర్ట్. సో ఆయన నేర్పరి. అలానే ఇప్పుడు అక్కడ పురవనితలను ఆకర్షించేశాడు. అంటే మధురలో ఉన్నటువంటి పురవనితలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పరమ ప్రియమైపోయారు. వారి మనోహరమగు వాక్కుల చేత విలాసముల చేత నిరంతరము పూజితుడై ఇప్పుడు అతడు ఎట్లు భద్రుడు కాకుండాను. అంటే వాళ్ళకి ఆకర్షితుడైన వాడు ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎందుకంటున్నారు అట్లా? అది పురం, ఇది చిన్న పల్లెటూరు లాంటిది. టౌన్ పురం అంటే గ్రామము. ఇదేమో టౌన్ లో ఉన్న అమ్మాయిలను ఆకర్షితులైన వాడు పల్లెటూరులో ఉన్న అమ్మాయిల దగ్గరికి ఎందుకు వస్తాడు? ఓకే, అలా అంటున్నారు. పల్లెటూరు అదేమో సిటీ అని. పట్టణంలో అమ్మాయిల ఆకర్షణ ఎక్కువ ఉంటారు, పల్లెటూరులో అమ్మాయిల్లో ఆకర్షణ ఉండదు అని. ఓకే ఓకే 41 శ్లోకాలు చదువుకున్నాం మాతాజీ, ఇక్కడ కాపుదాం. 9 అయిపోయింది. 42వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ.